ఆచండ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. తెల్లవారుజామున వేదమంత్రాల నడుమ సాయిబాబా వారికి పవిత్ర అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణ చేసి అర్చకులు విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. సాయంత్రం భక్తుల గోవిందనామ స్మరణల మధ్య సాయిబాబా ఉత్సవమూర్తిని పుష్పాలతో అలంకరించిన పల్లకీలో గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ పల్లకీ సేవలో మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓం సాయిరాం నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. అనంతరం నిర్వహించిన భజనామృత కార్యక్రమంలో భక్తులు భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణాన్ని భక్తిరసంలో ముంచెత్తారు. గురుభక్తి, సాయితత్వాన్ని చాటి చెప్పే కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకల ముగింపులో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరికీ మహా అన్నప్రసాదాన్ని వడ్డించారు. వందలాది మంది భక్తులు పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు. గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలు భక్తి, సేవాభావం, సామరస్యానికి ప్రతీకగా నిలిచాయని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. సాయిరాం ఓం సద్గురునాథ షిర్డీవాస దయామయా మా హృదయంలో వెలుగవయ్యా. గురువే నా సాయిరామా, గుండెలో వెలిగే దీపమా, నీ పాదమే మా పుణ్యక్షేత్రం, నీ నామమే మా ప్రాణగీతం. శరణు సాయిరాం. తెల్లవారు జామున గుడి గంట మోగగా నీ నామమే పలికే ప్రతి శ్వాస సాగగా, ప్రసాదమే ఆశల వెలుగుగా, నీ చిరునవ్వే మా జీవన వరముగా. పల్లె వీధిలోనైనా పట్టణ గుండెలోనైనా నీ కరుణే మా తోడుగా, చీకటి తొలగించే చంద్రుడివయ్యా. గురు పౌర్ణిమ వెన్నెలలో నీ దివ్య రూపం కనిపించనే, కన్నీటి ప్రార్థన వినే తండ్రివి, కరుణా సాగర సాయివి. అన్నదానం నేర్పిన అన్నయ్యవు, ప్రేమనే మతమని చెప్పిన గురువవు, శ్రద్ధ సబూరి జీవన మార్గమని చేతి పట్టి నడిపే దైవమవు. తెలుగు నేల నుంచి భక్తి గానమై ప్రపంచమంతా వినిపించే నామమై, సాయినాథ మా శ్వాసవై శాశ్వతంగా
సాయిరామ్. ఈరోజు ఆషాఢ మాసం వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఆచంట షిరిడి సాయిబాబా గుడి వద్ద ఉదయం 5 గంటలకు అభిషేకాలు విశేషంగా చేస్తూ ఆషాఢ శుద్ధ పౌర్ణమి అంటే వ్యాసభావం నుండి పూర్ణం అన్నమాట. వ్యాస మహర్షి వారు పూజించేటువంటి రోజు. ఈ రోజున సద్గురుని ఎవరైతే పూజిస్తారో వారికి విశేషమైనటువంటి ఏ కోరిక తలుచుకున్నా ఆ కోరిక నెరవేర్చేటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఆయన. అందువలన ఏంటంటే ఈరోజు సమర్థగుడైనటువంటి పరమ గురువైనటువంటి షిరిడి సాయిని పూజించినట్లయితే వారికి అనుకున్న కోరికలను కూడా తీరి చక్కగా మంచి అభివృద్ధిలోకి వెళ్ళి వాళ్ళ పిల్లల చదువులు కూడా బాగా అభివృద్ధిలోకి వచ్చి సాయనుగ్రహంతో ఆ కుటుంబం అంతా కూడా ఆనందోత్సాహాలతో ఉంటుంది. ఈ రోజున ఎవరైతే సద్గురుని సాయిని పూజిస్తారో వారికి బాబా వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. సాయి సుధారాగం భావాతీత భాగ్యం, సాయి సుధారాగం భావాతీత భాగ్యం, సర్వయోగ సారం సాయి నామ ధ్యానం, సర్వయోగ సారం సాయి నామ ధ్యానం. పాడనా నా హృదయం సాక్షిగా శ్రీ సాయి నామమే హాయిగా. మన సంస్కృతికి ప్రతిబింబం ఆత్మీయ గోదావరి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఛానల్ ఆల్ నోటిఫికేషన్స్ చూడండి. ధన్యవాదములు.